పైన తెలుసుకోవడం కాదు. ఆయన చిత్తం మీ పట్ల ఉన్నది ఏంటో అది ఎలా తెలుసుకోవాలి? మీరు పూర్ణంగా కంప్లీట్గా మీరు ఆయన మీ పట్ల ఉన్న చిత్తం అర్థం చేసుకోవాలి. ప్రభువుకి మన పట్ల ఉన్నటువంటి చిత్తము నిన్నటి గురించి కాదు, ఈ రోజు గురించి కాదు, భవిష్యత్తు గురించి కాదు. ప్రతి విషయంలో దేవునికి మన పట్ల చిత్తం ఉన్నది. అంటే కొందరు అనుకుంటారు చిత్తం అంటే అది భవిష్యత్తు గురించే ఉంటుందేమో అనుకుంటున్నారు. అలా కాదు. దేవునికి ఈ రోజు గురించి కూడా మన పట్ల చిత్తం ఉంది. ప్రజెంట్ లైఫ్ గురించి, మనం నడిచేటువంటి నడవడిక, మనం మాట్లాడేటువంటి మాట, మనం చేసేటువంటి కార్యాలు, మనం చేసేటువంటి పనులు అన్నిటి గురించి దేవునికి ఏమున్నది? ఓ చిత్తం ఉన్నది. దాన్ని పూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే అది అంత సామాన్యమైన సంగతి కాదు. అది ప్రాక్టికల్గా లైఫ్లోనికి రావాలి, జీవితంలోనికి అప్లై అవ్వాలి. గాడ్స్ విల్ మన యొక్క ప్రాక్టికల్ లైఫ్లోనికి రావాలంటే ఏం చేయాలంటే పౌలు అంటాడు, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దైవ చిత్తమును మీరు తెలుసుకోవడానికి మనస్సు మారి రూపాంతరం చెందండి అన్నాడు. మీరు మనసు మారి అంటే మారని మనస్సుతో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం చాలా కష్టం. మారని మనస్సుతో దేవునితో నువ్వు ఏకీభవించలేవు. పాత వస్త్రాలు మాసికలేసి కొత్త బట్టను నువ్వు దాంతో చేసి దాన్ని చూడటానికి అందంగా చేయలేము. మనం ప్రాచీనమైన స్వభావం ఏదన్నా ఉంటే దాన్ని తీసేస్తే తప్ప నవీన స్వభావం ధరించుకోవడం కష్టం అండి. నవీన స్వభావంతో నడవాలంటే ప్రాచీనమైన దాన్ని తీసి పారివేయవలసిన అవసరం ఉంటుంది.